హలో గాయస్, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి, సబ్స్క్రైబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. కాన్వి ఇటు. ఇటు ఇటు కాన్వి తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సో ఏప్రిల్ 1 ఈరోజు. కాన్వి తల్లి, అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 1 month ఉంది నీ బర్త్డేకి. అండ్ ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇలా దింపిస్తే నేను బేవారం వెళ్ళిపోతాను. చిన్న పని ఉంది అక్కడ. చిన్న ఎందుకు వెళ్తున్నాం? ఊరినేనా? ఏంటి అత్త మాటలు అమ్మగారిలు అంటుంది మా ఆవిడ. అర్థం అలా చూస్తున్నాయండి. వెళ్ళమన్నా వెళ్ళదు. నేను చెప్తాను నెలకు ఒకసారి 4 రోజులు ఉండరావి అంటే ఊళ్ళోనే కదా. అబ్బే వెళ్ళదు. ఏంటి అంత ప్రేమ? ఏంటి అంత ప్రేమ నేనంటే? నాకేం లేదు. మరి ఎందుకు వెళ్ళదు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళమంటే? వెళ్తున్నాను కదా ఈ మధ్యన. ఏంటి ఒక రోజా? 2-3 రోజులు ఉండదు. అసలు వెళ్ళదు, ఇంపాసిబుల్. వెళ్తాను. సరే పద అయితే వెళ్దాం. నిన్న వీడియో చూసాను, ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను నేను. ఇది కుదురులేదు అసలు. కిందకి వెళ్ళిపోయి గంతులేసేసి బాలాడు చందమంలోవే కోటి తేవే అంట. కోటి రూపాయలు కావాలండి దీనికి. శుక్లం పడుతుందని చెప్పేస్తుంది. పెద్ద అయిపోతుంది రోజు రోజు. కిసి పెట్టామండి డాడీకి. గుడ్ గర్ల్ పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళావు? అక్కడ నేను పెట్టుకోను, ఇలా పట్టుకుంటానులే. ఇలా పట్టుకొని మాట్లాడచ్చు. ఎక్కడికి వెళ్ళావు అమ్మా? ఆ చెల్లి వచ్చావా? ఎవరింటికి? ఎవరింటికి వెళ్ళావు? ఎక్కడికి? పానీలు ఇంటికి వెళ్ళావా? ఏం అడిగో వెళ్ళి? పానీ ఇంటికెత్తావా? పానీ ఇంటికి దిగిపోతావా? వద్దు, కూర్చో. మంచం ఎక్కువ కూర్చో. జ్యూస్ అది వాటర్. జ్యూస్ అంటావే? జ్యూస్ కాదు, వాటర్. వాటర్ ఏం చేస్తున్నావు? అమ్మో, వాటర్ తాగుతున్నావా? ఈరోజు ఏం కర్రీ మంది? ఇవాళ ఏం కర్రీ? కక్కల కర్రీయా? కక్క వచ్చింది. తిను, పట్టుకో. కక్క వచ్చింది. ఓకే, తిను. రొయ్య కక్క. రొయ్య కక్క. నచ్చిందా? చాలా నచ్చిందా? బాగుందా? ఎంత బాగుంది? చాలా నచ్చిందా? బాబోయ్, అమ్మాయి చాలా నచ్చేసింది. నీకు ఇష్టమా కక్కలంటే? అమ్మకు కూడా ఇష్టం. మరి అమ్మకు పెడతావా? చాలా బాగుంది. ఇంత అలా పడిపోయావు సరిగ్గా నీకు. ఎందుకు ఆరక్షణ చేస్తున్నాడుగా? పడిపోయి కూర్చో. కక్క ఎవరిచ్చారు నీకు? అమ్మమ్మ ఇచ్చింది. తిను. మరి అమ్మకి వద్దులే. వద్దు. కానీ నీ చేతిలో ఏమున్నాయి? ఏంటమ్మా? చేతిలో డబ్బులు ఉన్నాయా? ఏం చేస్తావు డబ్బులతో? ఏదో ఒకటి చేస్తావా? ఏంటది? ఏదో ఆలోచిస్తున్నావా?
ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఖర్చు పెట్టేస్తావా? ఆహా. ఏం కొనుక్కుంటావు? ఆ? ఆ, డబ్బులు డబ్బులు దాచేస్తావా? దొంగ. అమ్మకివ్వా? ఎవరిచ్చారు డబ్బులు? అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందా? ఎందుకు? అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందా? ఏం చేస్తావు డబ్బులతో? దాచేద్దామా? డిబ్బి కొనుక్కొని దాచేద్దామా డిబ్బిలో? అమ్మమ్మకి ఇచ్చే. అయ్యి అమ్మమ్మ డబ్బులు దాయకూడదు. అమ్మమ్మదే ఇచ్చే. అమ్మమ్మ డబ్బులు ఇచ్చే. నీకు పాకెట్ ఉందేంటి? పాకెట్ ఉందా? లేదు. పాకెట్ ఎక్కడుంది? ఇచ్చే. పాకెట్లో దాచేసావా? అదిగో చేతిలో ఉంది కదా. అయి దొంగ. ఆ, చెప్పమ్మా. ఆహా, ఐసీమ్ అది. వెళ్ళి పట్టుకున్నవరా ఐసీమ్? అమ్మమ్మకా? తినేసింది అమ్మమ్మ. ఇప్పుడు నువ్వు తిను. చాలే. నోట్లో పెట్టకూడదు. నో, యాక్ట్ చేయాలంతే. ఏంటి? అవి మనకి కదా డబ్బులు. అమ్మమ్మకి ఇచ్చే. నీ ఇచ్చిందా? కానీ ఏంట్రా? సబ్బు తీస్తున్నావా? ఏం చేస్తావు? సాను చేస్తావా? ఎలా చేస్తావు? దాంతో ఎవడ సాను చేయడు. అది గిన్నెలు తోముకునే సబ్బు, స్నానం చేసే సబ్బు కాదు. అది మనం ఫుడ్ తిన్నాక మన ప్లేట్స్ ఉంటాయి, అవి తోముకోవడానికి. అర్థమైందా? స్నానం చేయడానికి కాదు. స్నానం చేయడానికి అసలు పని చేయదు అది. ఓకేనా? ఏం చేయాలా సబ్బుతో? నో, స్నానం చేయకూడదని చెప్పేనా? ఏం చేయాలి మరి? స్నానం కాదమ్మా, స్నానం కాదు. చిచ్చిచ్చి, ఆ సబ్బుతో ఎవ్వరు స్నానం చేయరు తెలుసా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కానీ ఏం చేస్తున్నారా? ఆడుకుంటావా? కిందకెళ్ళి ఆడుకుంటావా? ఏం ఆట ఆడుకుంటావు? అక్కడ ఏముంది? కాన్విగాడు బయట ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మమ్మతో ఇద్దరు కలిసి ఆడుతున్నారు అక్కడ. ఇక్కడ ఈ వీధిలో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అంటే ఇక్కడ ఈ ఇల్లు మాది సొంత ఇల్లు. ఫస్ట్ మాదంటే మా హస్బెండ్ వాళ్ళది, మాదంటే మా అమ్మ వాళ్ళది కాదు. ఇది మా ఫస్ట్ ఇల్లు. తర్వాత ఇల్లు సరిపోవట్లేదు, ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇల్లు చాలట్లేదని చెప్పి మళ్ళీ అపార్ట్మెంట్ అక్కడ తీసుకొని బోన్పల్లో అక్కడ ఉంటున్నాము. అందుకని ఇది రోజులు అందరూ తెలుసు కదా, ఇంకా అందరింటికి వెళ్ళిపోతా అటు ఇటు వీధంతా తిరుగుతూ ఆడుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అది బయటే ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంట్లో రెంట్కు ఉంటున్నారు. ఇదివరకు మేము పక్కింట్లో ఉండేవాళ్ళం. ఈ బిల్డింగ్ 2 పోర్షన్స్. ఆ పక్క పోర్షన్లో మేము ఉండేవాళ్ళం. మా పెళ్ళికి ముందు వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళు. మేము అక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత మేము అక్కడ షిఫ్ట్ అయిపోయాము అపార్ట్మెంట్కి. మా అమ్మ వాళ్ళ పక్కింట్లో నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంక ఇక్కడే ఈయన పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. మా కానిగడు కూడా పుట్టింది ఇంట్లోనే. అదనమాట.
మా బుడ్డగాడు రావాలి, ఆకలేస్తుందమ్మో ఆకలమ్మ అని ఎప్పుడు అలా అడగలేదు. అది ఫస్ట్ టైం అడిగింది. అది చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా ఎవరైనా నిద్రలో లేచి పాల కోసం ఏడుస్తారు కదా, అలా ఎప్పుడూ ఏడవలేదు. అది మేమే అలారం పెట్టుకొని 2 అవర్స్కి ఒకసారి అలా అలారం పెట్టుకొని లేచి దానికి పాలు పట్టడం తప్ప ఆకలేస్తుందని ఎప్పుడు అడగలా. ఇప్పుడు సడన్గా ఇందాక ఆకలి వస్తుంది అని పొట్ట పట్టుకొని ఆకలిస్తుందమ్మా అంటుంది. భలే ముద్దుగా అనిపించింది నాకు అలా అడిగితే. అందుకని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే వాటర్ మెలాన్ తెప్పించారు. వాళ్ళ తాతయ్య తీసుకొచ్చారు. తినకుండా బయట తిరుగుతుంది. అది అయ్యాక వాటర్ మెలాన్ పెట్టాలి. ఏంటమ్మా అది? ఏం తెచ్చో? వాటర్ మెలాన్ గింజలా? ఓకే, నాకు అర్థం కాలేదు. అమ్మ గింజలు తీయలేదంట. పడి కింద అమ్మమ్మ క్లీన్ చేస్తుందిలే. చెప్తల్లి ఏం తింటున్నావే? గింజలు పాడేస్తావా? ఆహా, బయటికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళావా? గింజలా? తీసే పాడే. కానీ నచ్చిందా? ఏంటది? ఒత్తుములు. ఎక్కడికి వెళ్ళావు అమ్మా? కానీ ఎక్కడికి వెళ్ళింది అమ్మా? గింజలు పాడేసావా? పర్లేదులే, పాడే. గింజలు పాడేసింది. డాడీ ఏరమ్మా? అమ్మా ఎక్కడికి వెళ్ళారు? డాడీ ఆచెళ్ళారా? డాడీ ఇప్పుడు రారంట. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతున్నాం. ఇక్కడ బొజ్జుందామా? డాడీ దగ్గరికి వెళ్దామా? డాడీ దగ్గరికి వెళ్దామా? నీకు ఇష్టమా డాడీ అంతే? ఇష్టమా? అర్రే ఎంత ఇష్టం? ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.